శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము 16th ఆగస్ట్ నుంచి 31st ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశాంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఒక చిన్న మాట చెప్తా, అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. జాతకంలో గనుక గ్రహస్థితి బాగుంది, కానీ దశ అంతర్దశ కూడా చాలా ముఖ్యమైనది ఉంటుంది. దశ చాలా ముఖ్యమైనది. దశ ఎవరిదైతే నడుస్తుందో ఆ లార్డ్ ఎవరైతే ఉన్నాడో అది ప్రెజెంట్ గనుక నీచ రాశిలో గనుక ఉన్నట్లయితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. శత్రు రాశిలో ఉన్నట్లయితే కొద్ది ఇబ్బంది అవుతుంది. అదే మిత్ర రాశిలో కనుక ఉచ్చ రాశిలో కనుక ఉన్నట్లయితే చాలా మంచి అయితే జరుగుద్ది. సో గోచరానికి అలాగే జాతకానికి సంబంధం చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని చూసుకొని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకంటే నేను చెప్పబోయే విషయాలు అందరికీ ఇలాగే జరుగుతాయని అస్సలు ఉండదు. నేను చెప్పబోయే విషయాల లోపల 50 నుంచి 60% వరకు జరుగుతాయి. మిగతా 40-50 వరకు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం, ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం ఒక మాట చెప్తాం. ముందు గ్రహస్థితి చూసుకుందాం. ఈ 15 రోజుల కోసం గ్రహస్థితి ఈ ప్రకారంగా ఉంది. చూసుకున్నట్లయితే శని మీన రాశిలో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. కుంభ రాశి లోపల రాహు ఉన్నారు. మిథున రాశిలో కనుక చూసుకున్నట్లయితే కుజుడు ఉన్నాడు. కర్కాటక రాశి లోపల దేవగురు బృహస్పతి అలాగే బుధుడు ఉన్నాడు. 22 తేదీన బుధుడు కూడా రాశి పరివర్తన చేసుకొని సింహరాశి లోపల వెళ్ళబోతున్నాడు. సింహరాశి లోపల కేతు సూర్యుడు ఉండబోతున్నాడు. అంటే 22 తర్వాత బుధుడు కూడా అక్కడ వస్తాడు. ఇక్కడ కన్యా రాశి లోపల శుక్రుడు ఉన్నాడు. చూసినట్లయితే ఈ గ్రహస్థితి అనుసారంగా అయితే ఈ రాశి ఫలాలు నిర్మితం చేయడం జరిగింది. ప్రస్తుతం కనుక మీరు చూసుకున్నట్లయితే కర్కాటక రాశి ఇది పాపకర్తరి యోగంలో ఉన్నది. సింహరాశి ఇది శుభకర్తరి యోగంలో ఉంది. అంటే సింహరాశి ఇది పురుష రాశి, కర్కాటక రాశి ఇది స్త్రీ రాశి, ఇది తండ్రి రాశి, ఇది తల్లి రాశి. సో రాబోయే రోజుల్లో మానసిక స్థితి ప్రతి ఒక్క వ్యక్తికి రాబోయే రోజుల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కొద్దిగా హార్ట్కి సంబంధించి కావచ్చు, కొద్దిగా ఎక్కువ స్ట్రెస్ కనుక తీసుకున్నట్లయితే హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎక్కువ పెరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో 18th సెప్టెంబర్ వరకు ఎలాంటి విషయాల లోపల ఎక్కువ స్ట్రెస్ మీరు అస్సలు తీసుకోకండి. నార్మల్గా ఓకే జరిగి ఇంకేం జరుగుద్ది ఆలోచనతో తప్ప మీరు ప్రతి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లయితే చాలా హెల్త్ పైన స్ట్రెస్ పడుద్ది. తర్వాత ఇంకా మైండ్ మీద ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా వస్తుంటాయి. ఇప్పుడు మీ రాశి కోసం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుడి దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మేట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 days లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది.
అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మేట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. కన్యారాశి. కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మీ రాశిలో శుక్రుడు గోచరం అయితే ఉండబోతుంది. మీ భాగ్యాధిపతి అలాగే మీ సెకండ్ లార్డ్ శుక్రుడు మీ రాశిలో గోచరం అయితే ఉండబోతుంది. మీకు రాబోయే రోజుల్లో ఒక మాట చెప్తే తెలుసుకోండి. కొన్ని విషయాల లోపల మీకు చాలా బాగానే ఉంటుంది, మరికొన్ని విషయాల లోపల అంత అనుకూలంగా ఉండదు. రాబోయే రోజుల్లో సూర్యుడు మీ రాశి నుంచి అలా మోక్ష త్రికోణ స్థానంలో అంటే 12th హౌస్ లోపల గోచరం ఉండబోతుంది. విత్ కేతు వెంట ఉండబోతుంది. 12th హౌస్లో కనుక సూర్యుడు కేతు వెంట కనుక ఉన్నట్లయితే ఇది ఆధ్యాత్మిక పరంగా బాగుంటుంది. ఇది ఒక ఆధ్యాత్మిక పరంగా, రీసెర్చ్ పరంగా, అలాగే ఇన్వెస్టిగేషన్ పరంగా ఇది మీకోసం బెస్ట్ ఉంటుంది. కానీ ఒక భౌతిక జీవితం లోపల ఎక్కువ ఆసక్తి కలిగిన వ్యక్తికి ఇది అంత అనుకూలంగా ఉండదు. మనసు లోపల తెలియని ఒక రకమైన ఇన్సెక్యూరిటీ కలుగుతూ ఉంటుంటుంది. ఏదో ఒక విషయం పట్ల భయం మీ లోపల పెరుగుతూ ఉంటుంటుంది. ఏకాంతమైన భావన మీలో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంటుంది. అలాగే ఖర్చులు కూడా రాబోయే రోజుల్లో అనుకోకుండా సడన్లీ ఎక్కువగానే అవుతాయి. కోర్ట్ కేస్, పోలీస్ కేస్ లాంటివి ఏవైనా ముందు నుంచే మీకు ఉన్నట్లయితే అటుపక్క నుంచి కొన్ని అనవసరమైన ఖర్చులు కనబడుతున్నాయి. దాంతోపాటు అనవసరమైన మానసిక వేదనలు కూడా మీరు చూడగలుగుతారు. ఇంకో విషయం చూసుకోండి, హెల్త్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం కనుక మీకు ముందు నుంచే ఉన్నట్లయితే, విశేషంగా బ్రెయిన్కి సంబంధించి ఏదైనా హెల్త్కి సంబంధించి ప్రాబ్లం ఉన్నట్లయితే అక్కడ కొద్దిగా మీకు ప్రాబ్లమ్స్ చూసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే సూర్యుడు అలాగే 12th హౌస్లో గోచరం. కానీ ఇక్కడ విషయం గమనించండి, 11th హౌస్ లోపల బుధుడు అలాగే దేవగురు బృహస్పతి ఉన్నారు. మీ రాశిలో శుక్రుడు ఉన్నాడు. అది 12th హౌస్ పాపకర్తరి యోగంలో ఉన్న సూర్యుడు శుభకర్తరి యోగంలోనే ఉన్నాడు. ఏంటి, ఒక పక్కన శుభగ్రహం శుక్రుడు, ఇంకో పక్కన దేవగురు బృహస్పతి, రెండు శుభగ్రహాలు శుభకర్తరి యోగంలో ఉండడం వల్ల ఇది మీకు హెల్ప్ అవుతుంది. కానీ మీ 11th హౌస్ ఏదైతే ఉందో ఇది పాపకర్తరి యోగంలో ఉన్నది. దీనివల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో కొన్ని మీరు ఏకాంతంగా ఉండి కొన్ని ప్రయత్నాలు అయితే చక్కగా చేయబోతున్నారు. కానీ దాని రిజల్ట్ ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు రాదు. దానికోసం మీరు చేస్తున్న ప్రయత్నం లోపల ఏదైతే రిజల్ట్ ఉందో అది మీకు ఇప్పుడైతే రాదు. అది రావడానికి మీకు ఇంకో నెక్స్ట్ మంత్ అయితే టైం పడుతుంది. అని ఇంకో విషయం మీకు గమనించినట్లయితే ఈ సమయకాలం లోపల 22 తర్వాత బుధుడు కూడా రాశి పరివర్తన చేసుకొని సింహరాశి లోపల వెళ్ళబోతున్నాడు. అక్కడ కేతు, బుధుడు అలాగే సూర్యుడు ఉండబోతున్నాడు. మామూలుగా బుధుడిని కనుక చూసుకున్నైతే కమ్యూనికేషన్ కారకుడు బుధుడు అవుతాడు, అలాగే బుద్ధి కారకుడు కూడా బుధుడు అవుతాడు. కానీ కేతు వెంట ఉండడం వల్ల కొన్ని విషయాలు మీరు రాబోయే రోజుల్లో కొన్ని చోట్ల మీరు చెప్పడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా మీరు చెప్పలేకపోతుంటారు. ఏకాంతంగా ఉన్నప్పుడు చాలా బాగా ప్రాక్టీస్ చేస్తారు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రత్యక్షంగా మీరు వెళ్తారో ఆ సమయం లోపల మీరు మీ నాలుకను కూడా మీరు మాట్లాడలేకపోతుంటారు. అలాంటి స్థితిలు రాబోయే రోజుల్లో మీలో అవుతుంటాయి. అని ఇంకో విషయం కనుక గమనించినట్లయితే ఇక్కడ కన్యా రాశి వారికి ప్లస్ ఏదైనా లేదా అంటే ప్లస్ చాలా బాగుందండి. ఒక విషయం తెలుసుకోండి, రాబోయే రోజుల్లో ఆధ్యాత్మిక పరంగా డెవలప్మెంట్ చాలా బాగా కనపడుతుంది. మీరు అనుకున్నట్లయితే చేయగలుగుతారు. రెండో విషయం ఏంటంటే ఎవరైతే జాబ్ చేస్తున్నారో జాబ్ చేసే వారికి రాబోయే రోజుల్లో స్థాన పరివర్తన యోగం కనపడుతుంది. స్థాన పరివర్తన యోగం అంటే ఈ చోటు నుంచి వదిలేసి వేరే చోటుకి వెళ్ళి జాబ్ కోసం మంచి అవకాశాలు కనపడుతున్నాయి. అక్కడ ఒక అభివృద్ధి కూడా డెవలప్మెంట్ లాంటి స్థితిలో అయితే మీరు చూడగలుగుతారు. ఇంకో విషయం తెలుసుకోండి, కుటుంబం లోపల చిన్న తగులు, కుటుంబం లోపల అనవసరమైన విషయాలకు సంబంధించి టెన్షన్ తీసుకోవడం ఇలాంటివి మీరు చూస్తూనే ఉంటుంటారు. పైగా కుజుడు కనుక చూసుకున్నట్లయితే కుజుడు కూడా ప్రెజెంట్ రాశి పరివర్తన గమనించినట్లయితే 10th హౌస్ నుంచి 4th ఆస్పెక్ట్ మీ రాశి మీద ఉంది. సాటర్న్ 7th హౌస్లో ఉంది, ఆస్పెక్ట్ మీ రాశి మీద ఉంది. సో ఈ సంబంధం కనుక చూసుకున్నట్లయితే కొన్ని ఒత్తిడ్లు ఉంటాయి, కొద్దిగా మెంటల్కి సంబంధించి ప్రెషర్ కూడా కలుగుతూ ఉంటుంటుంది. భయం తెలియని విషయాల లోపల అయోమయం కూడా మీకు కలుగుతూ ఉంటుంటుంది. కానీ దాన్ని మీరు అంత సీరియస్గా తీసుకోకండి, మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు మెడిటేషన్ కనుక చేయలేకపోయినట్లయితే విశేషంగా కొన్ని మీరు మానసికంగా ప్రాబ్లమ్స్ చూసే అవకాశాలు కూడా ఎక్కువగానే చెప్పుకోవచ్చు. సో ప్రేమ జీవితంలో ఉన్నవారు కూడా ఈ సమయకాలం కనుక పరిశీలించినట్లయితే బాగుంది. ప్రేమ జీవితం లోపల ఎవరైతే ఉన్నారో ఈ కన్యా రాశి వారికి వాళ్ళ పట్ల కొద్దిగా ఆలోచన పరంగా అయితే బాగానే ఉంది. కానీ ప్రత్యక్షంగా కనుక చూసుకున్నట్లయితే
కొద్దిగా ఈగో వల్ల కొన్ని విషయాల లోపల మీరు అంత ఎక్స్‌పోజ్ కాలేకపోతూ ఉంటారు. మరికొన్ని విషయాలు ఏంటంటే ఇక్కడ చూడండి దేవుడు బృహస్పతి సంబంధం కూడా ఉన్నది ఇక్కడ. శుక్రుడు సంబంధం కూడా ఉంది. పెళ్ళికి సంబంధించి యోగం కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ కన్యా రాశి వారికి కనపడుతుంది. కానీ వ్యాపారం చేసేవాళ్ళు, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యాపారం లోపల రాబోయే రోజుల్లో ఒక వ్యక్తి సహకారం వల్ల డెవలప్‌మెంట్స్ లాంటి స్థితిగతులు అయితే నాకు చాలా బలంగా కనపడుతున్నాయి. అండ్ ఇంకో విషయం తెలుసుకోండి. రాబోయే రోజుల్లో మీకు కొన్ని రహస్యాలు పెట్టుకోండి. రహస్యాలు ఎప్పుడు రహస్యంగానే ఉండాలి. ప్రతి ఒక్కరికి గనుక మనం చెప్పుకుంటూ వెళ్తున్నట్లయితే అది రహస్యం అవ్వదు. అది మీ పర్సనల్ విషయాలు పబ్లిక్‌లో చేసినట్టు అవుతాయి. సో, రహస్యాన్ని కూడా మీరు మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో నేర్చుకునే అవకాశాలు ఎక్కువగానే మీ పట్ల కనపడుతున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మీ అష్టమాధిపతి గనుక చూసుకున్నట్లయితే కుజుడు అవుతాడు. ఆ అష్టమాధిపతి కుజుడు 10th హౌస్‌లో ఉన్నాడు. 10th హౌస్‌లో కనుక చూసుకున్నది ఇది కార్యానికి సంబంధం చూపెడతారు. సో, రాబోయే రోజుల్లో మీరు అష్టమానికి సంబంధించిన అష్టమ భావానికి సంబంధించి పని చేసే అవకాశాలు మరి ఎక్కువగా కనపడుతున్నాయి. ఇది ఎవరైతే అకౌంటెంట్ కావచ్చు, ఒక సర్జరీ స్పెషలిస్ట్ కావచ్చు, లేకపోతే ఒక ఆస్ట్రాలజర్ కావచ్చు, ఒక రీసెర్చ్ ఓరియెంటెడ్‌కి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కావచ్చు. ఇది రాబోయే రోజుల్లో వాళ్ళ కెరియర్ లోపల ఒక భాగం అయితే తప్పకుండా అయి తీరుద్ది. ఓవరాల్ ఒక మాటలో చెప్పాలంటే కన్యా రాశి వారికి రాబోయే రోజుల్లో ఏకాంతంగా ఉండే అవకాశం ఎక్కువ కనపడుతుంది. మానసికంగా కొద్దిగా వేదన మీరు తప్పకుండా పొంది తీరుతారు. కానీ భయపడకండి. ఇది ఏదైతే ఫీల్డ్ ఉందో దీన్ని మీరు పాజిటివ్ వైపు తీసుకోండి. పాజిటివ్ వైపు ఎలా తీసుకోవాలంటే ఏకాంతంగానే ఉండి ఏంటి మీ అంతా మీరే ఏకాంతంగా ఉండి మెడిటేషన్ చేయండి. దీనికి సంబంధించి ఏ సమస్య అయితే మిమ్మల్ని చాలా బాధ పెడుతుందో దాన్ని కొద్దిగా డీప్‌గా ఆలోచించండి. మీరు గనుక కొద్దిగా దాన్ని డీప్‌గా ఆలోచించినట్లయితే మీకంత బాధ ఉండదు. మీరు పైన పైన చూడడం వలన మీకు చాలా బాగా ఎక్కువ అయితే కలుగుతుంది. సో, ఆలోచించి రాబోయే రోజుల్లో మానసిక స్థితి పెరగడానికి ప్రయత్నించండి. అని దేన్ని మీరు అంత సీరియస్‌గా అస్సలు తీసుకోకండి. ఒక విషయం చెప్తా ప్రెజెంట్ కర్క రాశి ఇది పాపకర్తరి యోగంలో ఉన్నది. సో, దీనంతా మీరు ఇది చేయకండి. మదర్ హెల్త్‌కి సంబంధించి కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ అవుతుంటాయి. దాన్ని కొద్దిగా ఏదైనా ఉన్నట్లయితే డాక్టర్‌ని మీరు తప్పకుండా సంప్రదించండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఒక రెమెడీ చెప్తా ప్రతిరోజు చేయండి చాలా హెల్ప్ అవుతది. కుదిరినట్లయితే ప్రతిరోజు కొద్దిగా బెల్లం కుదిరినట్లయితే ప్రతిరోజు కొద్దిగా బెల్లం శివాలయం లోపల వెళ్ళి అక్కడ ఎక్కడైతే చీమలు ఉంటాయో ఆ చీమలు పెట్టడానికి మీరు ప్రయత్నించండి. ఇది మీకు చాలా హెల్ప్ అవుతది. ఎందుకంటే సూర్యుడికి సంబంధించిన దానం మీకు చేసినట్టు అవుతది. అక్కడి నుంచి కొద్దిగా మీరు పాజిటివ్ రిజల్ట్స్ కూడా మీరు చూడగలుగుతారు. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.